దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి ఆహాజు రాజు అనబడేటువంటి ఈ వ్యక్తి బయట వారిని గమనిస్తున్నాడు. శత్రువులు గమనిస్తుంటే శత్రువులు బలాన్ని పొందుకున్నారు, శత్రువులు గెలుపుకు కారణమవుతుంది అన్నటువంటి విషయాన్ని గ్రహించి ఏం చేస్తున్నాడు? శత్రువుల యొక్క దేవతలను పూజించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. శత్రువుల యొక్క ఆలోచన ప్రకారం నడవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎంత అవివేకమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు! యూదా దేశమునకు రాజుగా దేవుడు బాధ్యత అప్పగిస్తే, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో అవకాశాన్ని దేవుడు కల్పిస్తే, తన పితరులు దేవుడిని ఆశ్రయించి ఘనత పొందిన వారు ఉన్నారు. ఈ ఆహాజు కంటే ముందు తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవునికి నమ్మకంగా పనిచేశాడు. ఒక మాట చూద్దామా? ఈ ఆహాజు కంటే ముందు 27 అధ్యాయంలో 28లో ఆహాజు యొక్క చరిత్ర ప్రారంభమైతే 27 అధ్యాయంలో ఆహాజు తండ్రి చరిత్ర ప్రారంభమవుతుంది. ఒక మాటల ఫస్ట్ లైన్ చదువుకుందాం. యోతాము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరములో ప్రవేశించట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించెను. మరియు అతడు 6వ వచనం చదువుతాం. ఇలాగూ యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడేను. చాలండి. యోతాము అనబడేటువంటి వ్యక్తి ఆహాజు యొక్క తండ్రి. యోతాము తన దేవుడైన యెహోవా చేత బలపరచబడ్డాడట. చరిత్ర ఆహాజుకి బలపరచబడేటువంటి చరిత్ర తన కళ్ళ ముందు ఉన్నప్పటికీ, తన స్వచిత్తమును ఆలోచనలో పెట్టుకున్నటువంటి ఈ ఆహాజు తండ్రి ఏ విధంగా అయితే బలపరచబడ్డాడో ఆ విధంగా బలపరచబడ్డానికి ఈ ఆహాజు ఇష్టపడక, యోతామేమో దేవుడి చేత బలపరచబడ్డాడు. ఈ ఆహాజు ఏమో ఏం చేస్తున్నాడు? 19వ వచనంలో ఆహాజు యూదా దేశమును దిగంబరునిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని అదండి. అతడు బలహీనపడమే కాకుండా తను నమ్ముకున్న ప్రజలందరూ కూడా బలహీనపడేటట్లుగా కారణమయ్యాడు. తన తండ్రి అయినటువంటి యోతామేమో యెహోవా చేత బలపరచబడ్డాడని రాయబడింది. ఆ బలపరచబడినటువంటి తండ్రికి పుట్టినటువంటి ఈ ఆహాజేమో బలహీనుడిగా మారిపోయాడు, హీనపరచబడ్డాడు. అతడు హీనపరచబడ్డం మాత్రమే కాకుండా తన జనులందరినీ కూడా హీనపరిచాడట. ఒక్క వ్యక్తి చేసినటువంటి పొరపాటు తన రాజ్యమంతటికి కూడా నష్టానికి కారణమైంది. అతడు చేసినటువంటి పని దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించలే. ఎవరెవరినో చూస్తున్నాడు, ఎవరినెవరినో ప్రేరేపణగా తీసుకున్నాడు, ఎవరెవరికో నచ్చినట్లుగా ప్రయాణం కొనసాగిస్తున్నాడు, ఎవరికో నచ్చినట్లుగా ప్రయాణం చేస్తున్నాడు. కానీ దేవునికి నచ్చినట్లుగా ప్రయాణాన్ని కొనసాగించడానికి అతడు ఇష్టపడలా. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ ఆహాజుని అలాగే తన ప్రజలైన వారందరినీ కూడా దేవుడు హీనపరచడం ప్రారంభించాడు, బలము లేని వ్యక్తులుగా చేయడం ప్రారంభించాడు. ఆ బలము లేని వ్యక్తులుగా చేయబడ్డానికి గల కారణం ఏంటి అంటే, మనం ఇందాక చదువుకున్నటువంటి మాట ప్రకారం తన భాగమంతటిని కూడా ఎవరికి ఇస్తున్నాడు? అష్షూరు రాజులకి ఇస్తా ఉన్నాడట. అష్షూరు రాజులకి. రెండవది ఏం చేస్తున్నాడు? ఆపత్కాలమందు మరి అధికముగా దేవునికి అతిక్రమముగా ప్రవర్తిస్తూ వచ్చాడు. మూడవది అతడు అదండి, అతడు ఏం చేస్తున్నాడనంటే ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులర్పించను. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారందరికీ నష్టములకు కారణమైనవి అట. నష్టములకు కారణమైనవి.
నాలుగవది చూస్తే 24వ వచనంలో ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను అదండి అతని నష్టానికి, అతను హీనపరచడానికి, దేవునికి ఇష్టమైనటువంటి పని చేసే విషయంలో అతడు ఏమాత్రము కూడా పూనుకోలా. దేవుని మందిరపు ద్వారాలను అతను మూసివేశాడట. 5వది చూస్తే 25వ వచనంలో యూదా దేశంలోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు అదండి 5 రకాల కారణాలు ఆహాజు నష్టపోవడానికి కారణమే కాకుండా ఆ ఆహాజు పరిపాలన చేస్తున్నటువంటి యోధా ప్రజలందరి యొక్క నష్టానికి కూడా కారణమైంది. ఒక్క వ్యక్తి వేసినటువంటి తప్పటడుగు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క నష్టానికి కారణమైంది. ఒక్క వ్యక్తి యొక్క పొరపాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి యొక్క నష్టానికి కారణమైంది. ఒక్క వ్యక్తి చేసినటువంటి పొరపాటు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ఆహాజు యొక్క తండ్రి అయినటువంటి యోతాము దేవుని చేత బలపరచబడ్డాడు. బలపరచబడినటువంటి తండ్రికి పుట్టినటువంటి ఈ ఆహాజు మాత్రం దేవుడి యొక్క మార్గంలో నడవల. దేవుని యొక్క తండ్రి అడుగులు వేసినటువంటి మార్గంలో నడవడానికి ఈ ఆహాజు ఇష్టపడలేదు. మరి ఇంత వ్యతిరేకంగా ప్రయాణం చేసి యూదా దేశాన్ని హీనపరిచినటువంటి, యూదా ప్రజలందరి యొక్క హీనానికి కారణమయ్యినటువంటి తండ్రిని కలిగినటువంటి ఈ హిజ్కియా తండ్రి చేసిన పొరపాట్లు చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ఏం చేస్తున్నాడు? అతను తీసుకున్నాడు తీర్మానం ఎలాంటిది? తండ్రి తన దేశమంతటిని హీనపరచడానికి కారణమైతే, తండ్రి తీసుకున్నటువంటి తీర్మానాలే తన నష్టానికి కారణమైతే, తండ్రి తీసుకున్నటువంటి తీర్మానాలు తన దేశం యొక్క నష్టానికి కారణమైతే, ఆ తండ్రి ఏ విషయాల్లో దేవునికి అయిష్టత కలిగిన వాడై ఉన్నాడో ఆ తండ్రికి పుట్టినటువంటి హిజ్కియా మాత్రం తండ్రి ఉద్దేశాలను అనుసరించి నడవటానికి మాత్రం అతడు ఇష్టపడ్డా. చాలా జాగ్రత్తగా ప్రయాణం చేస్తున్నాడు. అయ్యో, మా నాన్న నడిచినటువంటి మార్గము నా జీవితమునకు నష్టపరుస్తుంది, నా దేశమును నష్టపరుస్తుంది. దేవుడు బాధ్యత ఇచ్చాడు. ఆయన పుట్టిన దేశమును పరిపాలించేటువంటి ఒక అధికారమును దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు నాకంటూ ఒక విలువనిచ్చాడు. దేవుడు నాకు ఒక ఆధిక్యతనిచ్చాడు. దేవుడు నాకు ఒక అవకాశమునిచ్చాడు. ఈ అవకాశం సద్వినియోగపరుచుకోవాలి. ఈ అవకాశంలో నేను దేవుడి కొరకు నమ్మకంగా పనిచేయాలన్నటువంటి తపన కలిగినటువంటి హిజ్కియా చేసినటువంటి పనిని గురించి మనం ఆలోచన చేస్తే 31వ అధ్యాయంలో 20వ వచనంలో చూస్తే, హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగ జరిగించాట. యోధా దేశమంతటను, తన తండ్రి యోధా దేశాన్ని పరిపాలన చేశాడు. యోధా దేశం అంతటి కూడా హీనపరిచాడు. ఇప్పుడు అదే యోధా దేశమునకు హిజ్కియా రాజు అయ్యాడు. ఆ హీనపరచబడినటువంటి ఆ దేశం విషయంలో ఇతడు చేసిన పని ఏంటి అని అంటే, తన దేవుడైనటువంటి యెహోవా దృష్టికి అదండి సూత్రాన్ని గమనించాడు. ఎక్కడ కీ పాయింట్ ఉందో గమనించాడు. ఎక్కడ తాళం తీస్తే జీవితం బాగుపడుతుందో తెలుసుకున్నాడు. ఎక్కడ అడుగు వేస్తే జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుందో తెలుసుకున్నాడు. ఏ ఆలోచన దేవునికి ఇష్టమైందో తెలుసుకున్నటువంటి హిజ్కియా తన పనిని ప్రారంభించడానికి పడుకున్నాడు. మన ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి దేవుడు అవకాశము ఆధిక్యతనివ్వలేదండి. దేవుని ఇష్టాన్ని జరిగించడానికి అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆ విషయంలో హిజ్కియా అనుకూలముగాను యథార్థముగాను అనుకూలంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. ఎవరికి అనుకూలంగా, ఎవరికి నమ్మకంగా, ఎవరికి యథార్థంగా ఉన్నాడనంటే తన దేవుడైనటువంటి యెహోవాకు అతడు యథార్థముగా ఉన్నాడు, అతడు నమ్మకంగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఏ దేశం అయితే బలహీనపరచబడిందో తన తండ్రి ద్వారా, అదే దేశమును
రాజుగా నిలవబడినటువంటి హిజ్కియా తన పనుల చేత, తన కార్యాల చేత, తన క్రియల చేత ఏ బలహీనపడినటువంటి దేశం అయిందో ఆ బలహీనపడినటువంటి దేశమును మరలా తిరిగి బాగు చేయడానికి హిజ్కియా పూనుకున్నాడు. ఎక్కడ తన పని దేవుడికి ఇష్టమై ఉండాలో అక్కడ పని ప్రారంభించడం మొదలుపెట్టాడు. ఏమంటాడు ఇక్కడ? తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర అదండి. మొట్టమొదటిగా తన తండ్రి ఎక్కడ పొరపాటు చేశాడు గమనించాడు. ఆ పొరపాటు చేసిన ఆ పనిని ఇప్పుడు ప్రారంభించడానికి పూనుకునే క్రమంలో ఇప్పుడు అంటాడు, అతడు దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి అదండి. దేవుని మందిర సేవ ఉంది. రెండవది ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి. ఒకటి దేవుని మందిరముని గురించి, రెండవది దేవుని వాక్యముని గురించి, మూడవది అతడు ధర్మమంతటి విషయం అందు, అంటే ఇతరులకు సహాయపడేటువంటి విషయం అందులో. ఈ మూడు విషయాలను ఎక్కడైతే తన తండ్రి తన దేశంలో దిగంబరత్వానికి కారణమయ్యాడో, తన దిగంబరత్వానికి ఆ తండ్రి యొక్క క్రియలు కారణమైనయో వాటిని అతడు చేయక ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో ఆ పొరపాట్లు సరిదిద్దుకోవడానికి కుమారుడైనటువంటి ఆ హిజ్కియా పూనుకున్నాడు. ఆ పూనుకున్నటువంటి ఆ కుమారుని యొక్క కార్యాలు సఫలపరిచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకేమని రాయబడింది చివరి లైన్లో? తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి అదండి, హృదయపూర్వకంగా జరిగించాడట. దేవుడు ఇష్టపడేటట్టుగా జరిగించాడు. తన వర్ధిల్లడానికి గల కారణం తన తండ్రి కాలంలో వర్ధిల్లలా, తన తండ్రి కాలంలో హీనపరచబడ్డారు, తన తండ్రి కాలంలో ఫలింపులేని వారుగా ఉన్నారు. ఇప్పుడు కుమారుడు అయినటువంటి హిజ్కియా కాలంలో ఇప్పుడు ఫలింపుకు కారణం అవుతా ఉంది. హృదయపూర్వకంగా జరిగించిన కారణాన్ని బట్టి దేవుడు అతన్ని వర్ధిల్లింపజేశాడట. వర్ధిల్లింపజేశాడు. ఏం చేశాడు అనంటే ఇక్కడ ఒక మాట చదువుకుందాం. 29వ అధ్యాయం మొదటి వచనంలో, 29 మొదటి వచనం, హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి, చాలండి, ఆ మందిరపు తలుపులు తెరిచి బాగు చేశాడు. తన తండ్రి కాలంలో ఏం చేశాడు? తన తండ్రి చేసిన పని ఏంటంటే యెహోవా మందిరపు యొక్క తలుపులను మూయించేశాడు. వాటి ఎదురుగా దేవతా స్తంభములను కట్టాడు. వ్యతిరేకమైనటువంటి కార్యాలను చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు కుమారుడైనటువంటి హిజ్కియా కాలంలో అతడు ప్రారంభిస్తున్నటువంటి పనిని దేవుడు వర్ధిల్లింపజేయడానికి గల కారణం ఏంటంటే అతడు దేవుని యొక్క సేవ విషయం అందేమి, దేవుని యొక్క ధర్మశాస్త్ర విషయం అందేమి, దేవుని యొక్క ధర్మమంతటి విషయం అందేమి అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను అని రాయబడింది. మొట్టమొదటిగా దేవుని పనిని పూనుకున్నాడు. దేవుని యొక్క సేవ విషయంలో అతడు ప్రారంభించిన పని, తన తండ్రి మూసినటువంటి తలుపులను ఇతడు తెరిచి పనిని ప్రారంభించాడట. దేవునికి ఇష్టం ఉండదా? ఎందుకు వర్ధిల్లింప చేయకుండా ఉంటాడు? ఎందుకు ఆశీర్వదించకుండా ఉంటాడు? తన తండ్రి కాలంలో హీనపరచబడినటువంటి దేశము, తన తండ్రి కాలంలో ఫలింపులైనటువంటి దేశము, తన తండ్రి కాలంలో బలహీనత కలిగినటువంటి దేశము, ఇప్పుడు కుమారుడు అయినటువంటి హిజ్కియా కాలంలో అతడు వర్ధిల్లాడట. ఆ వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే అతడు చేస్తున్న ప్రతి పనిని హృదయపూర్వకంగా చేశాడు. ఏం చేశాడు? దేవుని యొక్క మందిరపు తలుపులను తెరిచాడు. దేవుని పని చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇదిగో నా నష్టానికి కారణం ఇదే, నా కుటుంబ నష్టానికి కారణం ఇదే, నా దేశం నష్టపోవడానికి గల కారణం ఇదే అని తెలుసుకున్నటువంటి,
ఎక్కడైతే హీనపరచబడి ఉన్న దేశం అయ్యిందో, కొత్త దేశానికి వెళ్ళినటువంటి వ్యక్తి కాదు ఇతడు. హీనపరచబడినటువంటి దేశమునకు రాజు అయ్యాడు. బలహీనత కలిగినటువంటి దేశమునకు రాజు అయ్యాడు. నష్టపోయినటువంటి దేశానికి రాజు అయ్యాడు. తన తండ్రి కాలంలో యోధా దేశము హీనపరచబడింది. హిజ్కియా కాలంలో ఆ దేశము వర్ధిల్లిందట. అదే దేశం కదా. ఒక వ్యక్తి కాలంలోనేమో హీనపరచబడింది, మరొక వ్యక్తి కాలంలోనేమో బలపరచబడింది. కారణం ఏంటి అంటే ఆయనేమో దేవుని తలుపులను మూసేశాడు, ఇతనేమో దేవుని తలుపులను తెరిచాడు. ఈ రాత్రికాల సమయంలో మూయబడినటువంటి తలుపులను తెరవాల్సినటువంటి వారమయ్యన్నాం. దేవుని పని విషయంలో, దేవుని యొక్క సేవ విషయంలో, అది మందిర సేవ విషయంలో అయితేనేమి, ధర్మశాస్త్రం విషయంలో అయితేనేమి, ధర్మమంతటి విషయంలో అయితేనేమి, ఎక్కడైతే మనం మూయబడి ఉన్నామో, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మన ఆశీర్వాదమునకు కారణం, మన దీవెనకు కారణం ఏదో గుర్తెరిగి మనము ఆ ద్వారాలను తెరవగలిగితే, మూయబడినటువంటి ద్వారాలు, ఏ పని దేవునికి ఇష్టమయ్యిందో ఆ పని చేసేటువంటి విషయంలో అశ్రద్ధ వహించే వారమై ఉండక శ్రద్ధ కలిగిన వారమై, దేవుని వాక్యం సెలవిస్తుంది. చిన్న సూత్రం ఏంటంటే అతడు అంటాడు, అతను హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేను అని రాయబడింది. అంటే పని విషయంలో కూడా హృదయపూర్వకంగా చేస్తే దేవుడు వర్ధిల్లింపజేస్తాడా? వర్ధిల్లింపజేస్తాడు. ఏదో ఒకటి చేసే ఉంటాడు అనేటువంటి పనిని దేవుడు ఆశీర్వదించడు. హృదయపూర్వకంగా చేయాలట. చిన్న పని అయినా సరే, ఇది నేను చెయ్యాలి, ఈ పని దేవునికి మహిమకరంగా ఉండాలన్న తపన నీ హృదయంలో ఉండగలిగితే నువ్వు చేసే చిన్న పని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. ఏమిటనంటే ఈ రాత్రికాల సమయంలో నీకు నాకు మనందరికీ దేవుడు ఒక ఆధిక్యత అవకాశం ఇచ్చాడు. ఏమిటది? రక్షణ అనబడేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. రక్షణ అనబడేటువంటి అవకాశమును రాజు అయ్యున్నటువంటి ఆహాజు యొక్క బాధ్యతగా మనం గుర్తిస్తే, లేదా హిజ్కియా యొక్క బాధ్యతగా మనం గుర్తిస్తే, వారిద్దరికి ఇవ్వబడినటువంటి ఒక ఆధిక్యత ఏమిటి? రాజు అనబడేటువంటి ఒక ఆధిక్యతనిచ్చాడు. ఈ రాజు అనేటువంటి ఆధిక్యత విషయంలో ఆహాజు ఏమో దేవుని యొక్క పని విషయంలో నమ్మకంగా చేయలేకపోయాడు. ఇద్దరు రాజులే కదా, పరిపాలన చేసే రాజులే కదా. ఈ రాజులకు పనిచేసేటువంటి విషయంలో ఒక వ్యక్తి ఏమో దేవునికి ఇష్టపూర్వకంగా చేయలేకపోయాడు, మరొక వ్యక్తి ఏమో దేవునికి ఇష్టపూర్వకంగా చేశాడు. ఒక వ్యక్తి ఏమో హృదయపూర్వకంగా జరిగించలేదు, ఒక వ్యక్తి ఏమో హృదయపూర్వకంగా జరిగించాడు. దేవునికి కష్టాన్ని కలిగించే పనేమో ఒక వ్యక్తి చేశాడు, దేవునికి ఇష్టాన్ని కలిగించే పనేమో మరొక వ్యక్తి చేశాడు. ఒక వ్యక్తి ఏమో హీనపరచబడ్డాడు, మరొక వ్యక్తి ఏమో వర్ధిల్లాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను మనందరికీ కూడా దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యత ఏమిటంటే దేవుడిచ్చినటువంటి రక్షణే ఒక బాధ్యత. రక్షణ అనబడేటువంటి ఒక ఆధిక్యతను దేవుడిచ్చాడు, ఒక ప్రత్యేకతను దేవుడిచ్చాడు. దేవుడు ఎన్నుకున్నటువంటి గుంపులోకి అవకాశాన్ని ఇచ్చాడు, దేవుడు కోరుకున్నటువంటి గుంపులోకి అవకాశాన్ని ఇచ్చాడు. బాప్తిస్మం పొందినటువంటి నీవు నేను దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ అవకాశంలో నమ్మకంగా పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం హీనపరచబడకుండా వర్ధిల్లేటువంటి గుంపులో ఉండాలి అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. అతను మందిర విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి అతను హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేను అని రాయబడింది. మరి ఈ మూడు విషయాల్లో ఒక వ్యక్తి సక్రంగా నిర్వర్తించక హీనపరచబడ్డాడు, మరొక వ్యక్తి ఏమో బాధ్యతను దేవునికి ఇష్టమైనటువంటి పనిగా చేసి అతడు బలపరచబడ్డాడు. రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ మనం కానీ హీనపరచబడినటువంటి స్థితిలో మనం ఉన్న వారమైతే ఎక్కడ మనము తలుపులు మూసిన వారమై ఉన్నాం, ఇది గమనిద్దాం. ఏ విషయంలో? దేవునికి ఇచ్చే విషయంలోనా, దేవునికి సేవ చేసే విషయంలోనా, దేవుని సన్నిధి విషయంలో మనం ఎంతవరకు, దేవుని యొక్క పని విషయంలో ఎంతవరకు మనం నమ్మకంగా కొనసాగలుగుతా ఉన్నాం? ఎన్నిసార్లు తట్టినా హృదయమనేడి తలుపునొద్ద సునాదుండు,
అది ఆయన హృదయం అందు తలుపు ఎన్నిసార్లు తట్టినా, పాస్టర్ గారి ద్వారా ఎన్నిసార్లు మనల్ని గద్దించిన, తలుపులన్నీ మనం తెరబడకపోతే హీనపరచబడినటువంటి పరిస్థితుల్లో మన జీవితాలు కనబడతాయి. ఈ ఇసుకి అనబడేటువంటి వ్యక్తి అట మూయబడినటువంటి తలుపులను తెరిచాడు. తెరిచి పని ప్రారంభించాడు. ఎలాంటి పని? ఏమంటాడు అక్కడ వాక్యం? అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసుకోవాలట. అప్పుడు దాకా ముయ్యబడి ఉంది కదా తలుపులు, ఇప్పుడు తెరిచి లోపల ఏ బూజు ఉందో, ఏ మలినం ఉందో, ఏ కల్మషం ఉందో శుభ్రపరచుకోవాలి. అప్పుడు ఆ పని పట్ల మనకున్న శ్రద్ధ కనబడుతుంది. మనం ఇంట్లోకి వెళ్తాం, ఊరికి వెళ్ళి 10 రోజులు అవుతుంది, రాగానే మన పనులు మనం చేసుకుంటామా? ముందేం చేస్తాం? మొట్టమొదటిగా తలుపులు తెరవగానే శుభ్రంగా ఇంటిని ఊడుస్తాం. ఏ మట్టి ఉందో, ఏ దుమ్ము ఉందో, ఏ ధూళి ఉందో శుభ్రపరచుకున్న తర్వాత అప్పుడు మిగతా పనులు ప్రారంభిస్తాం. ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, తెరవబడినటువంటి తలుపులు నీ అయ్యి ఉన్నప్పుడు ఆ తెరవబడినటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రతి కల్మషమును, ప్రతి మలినమును, ప్రతి పొరపాట్లను, ప్రతి దేవునికి అయిష్టమైన ప్రతి ఆలోచన యావత్తును తొలగించుకోవడానికి మనము పూనుకునేటువంటి సమయమును దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకు అవకాశంగా ఇచ్చాడు. కనుక దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశమును నీవు నేను సద్వినియోగపరచుకునేటువంటి క్రమంలో, దేవుని యొక్క మాటకు విధేయత చూపించేటువంటి విషయంలో నువ్వు శ్రద్ధ చూపగలిగితే, దేవుడు అంటాడు, అతడు దేవుడి యొక్క సేవ విషయంలోను, దేవుని ధర్మశాస్త్రం విషయంలోను, దేవుని ధర్మ విషయం అంతట్లోనూ అతడు యెహోవా దృష్టికి అతడు యథార్థముగాను అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించు వచ్చెను. చాలండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు కోరుకున్నటువంటి ఆశ ఉండగా నీవు నేను మనము నిర్వర్తించాల్సిన బాధ్యత మన మీద ఉంది.